ఈరోజు ఇందిరాగాంధీ మనవడు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఆ యువ నాయకుడి యొక్క స్ఫూర్తితో తాను వారసత్వానికి రాజకీయాలకు పునాదులు వేయకుండా యువతరం రాజకీయాలకు రావాలని చెప్పని మేము యువజన కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి కూడా యువకులు రాజకీయాల్లో రావాలి, ఉత్సాహంగా పనిచేయాలని చెప్పని యువజన కాంగ్రెస్ యొక్క పద్ధతిని కూడా వారసులకి అంకితం చేయకుండా యువకులకు ఓటు సిస్టమ్ ద్వారా యువ నాయకులంతా కలిసి యూత్ కాంగ్రెస్లో మెంబర్షిప్ తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి మండల, రాష్ట్ర, దేశ స్థాయి వరకు కూడా నాయకులను స్వతహాగా ఆ యువకులే ఎన్నుకునే విధానాన్ని ఓటు రూపంగా తీసుకొచ్చి ఒక కొత్త సిస్టాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొచ్చినటువంటి నాయకుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా తాను కష్టపడ్డ విధానం ప్రజల్లో నేరుగా ఉన్నటువంటి సత్సంబాలతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా కూడా పాదయాత్ర చేయడం, ప్రజలతో నిరంతరం సంబంధం ఉండడం వల్ల కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక దేశంలో మళ్ళీ మార్క్ రాజకీయాలు తీసుకొచ్చే విధంగా భవిష్యత్తులో కూడా తన మార్కులో అధికారుల దిశగా వచ్చే అవకాశాలు పూర్తి స్థాయిలో కనబడుతున్నాయని చెప్పని ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు. అలాగే రాష్ట్రంలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం రాహుల్ గాంధీ గారి స్ఫూర్తియే. యువతరం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ స్థానికంగా ఉన్నటువంటి యువ నాయకుడు మాజీ ఎన్ఎస్సిఐ అధ్యక్షుడి నుంచి రాజకీయ అరంగేట్రం చేసినటువంటి పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో కూడా భవిష్యత్తులో ప్రాంతాలను కూడా అభివృద్ధి చెందుతామని చెప్పని, అలాగే ఈ సందర్భంగా ఈరోజు ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్నటువంటి రోగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మా మిత్రబృందంతో. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ మరోసారి యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు తన త్యాగాలకు ఉన్నటువంటి కుటుంబాన్ని ద్వారా ప్రజలకు రానటువంటి భవిష్యత్ కాలంలో కూడా ఒక దేశానికి అగ్రమైనటువంటి పీఠాన్ని వస్తాడని చెప్పి ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన అలాగే టీం పొన్నం పక్షాన ఇవాళ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.